ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా పోలింగ్ కంటే ముందే రైతులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలింగ్కు ముందే అన్నదాతలకు శుభవార్త చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అర్హులైన రైతుల అకౌంట్లలోకి రైతు భరోసా నిధులను జమ చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే సర్కార్ ఖజానాలో డబ్బు లేకపోవడం వల్ల రైతు భరోసా నిధులు పడడం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధులను సమీకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 9,000 కోట్ల రుణాల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండెంట్ పెట్టినట్లు తెలుస్తుంది. మొత్తం 9,000 కోట్ల మేర రుణాలను 13 ఏళ్ల నుంచి 27 ఏళ్ల కాలం పరిమితితో తీసుకోనున్నట్లు సమాచారం. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నది జరిగితే ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా 9,000 కోట్ల నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల కంటే ముందు రోజే ప్రభుత్వ అకౌంట్ల నుంచి రైతు భరోసా సొమ్ము నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.